కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో తగ్గించిన జీఎస్టీ వలన ఏ విధంగా పేద మధ్య దిగువ తరగతి వ్యవసాయ కూలీలు ఎంత సంతోషంగా ఉన్నారు అంటే 12.5% ఈ యొక్క టెక్స్టైల్ రెడీమేడ్ కావచ్చు, శారీస్ కావచ్చు, వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి ఉత్పత్తుల వల్ల 18% ఉన్నటువంటి జీఎస్టీ ముందు ఈరోజు 5%, 12% ఉన్న జీఎస్టీ కూడా 5%, అంటే యావరేజ్న 10% జీఎస్టీ ఈ యొక్క టెక్స్టైల్ బట్టలకు సంబంధించినటువంటి వాటి మీద డిఫరెన్స్ తగ్గించడం జరిగింది. వచ్చినటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళని అడిగితే చాలా సంతోషం వాళ్ళ ముఖాల్లో కనపడతాం. ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు, దండమూడి నుంచి వచ్చిన వాళ్ళు, లోకల్లో వచ్చినటువంటి వాళ్ళు, ఆ విధంగా బట్టలు కొనేటువంటి వారికి కానీ, అదేవిధంగా షూ కంపెనీ వాళ్ళకి కానీ, ఇంకోటి మూడోది ఫ్యాన్సీ, ఎరువులు, ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా తగ్గించిన జీఎస్టీ వలన కొనుగోలు శక్తి పెరగడంతో పాటు ప్రజల్లో సంతోషం కనపడుతూ ఉంది. ప్రజలు ఆనందంగా ఉన్నారు. గతంలో ఉన్న జీఎస్టీ భరించలేక కొంతమంది కొనాలని ఉన్నా పోస్ట్ పోన్ కూడా చేసుకున్నారు. ఈ రోజున మోడీ గారు తీసుకున్న నిర్ణయం, చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం వలన జీఎస్టీ తగ్గించినందువలన సన్న, చిన్న, మధ్య, దిగువ తరగతి కుటుంబాల వారందరూ ఈ రోజున అందరూ కొనుగోలుకి ముందుకు రావటం, ప్రభుత్వ పథకాల డబ్బులు కూడా ఈ యొక్క కొనుగోలు మీదనే పెట్టడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ జీఎస్టీ స్లాబ్స్ రేట్స్ తగ్గించినందువల్ల ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల కొనుగోలు శక్తి పెరిగి ఆదాయం కూడా తగ్గేటువంటి పరిస్థితులు లేకుండా ఈరోజు ప్రజల్లో సంతోషంతో పాటు కొనుగోలు శక్తి పెరగడం ఒక మంచి శుభ పరిణామం. ప్రజల కోరిక నెరవేర్చుకుంటున్నారు, ప్రజల ఆశలు నెరవేర్చుకుంటూ ఉన్నారు. ప్రజలు ఏదైతే కలలు కన్నారో అవన్నీ వాళ్ళు కొనుగోలు చేసి సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా రైతులు కూడా అదేవిధంగా ఉన్నారు. రైతులకు కావాల్సినటువంటి ఎరువులు కానీ, మిషనరీ మీద కానీ, ట్రాక్టర్ల మీద కానీ, అదేవిధంగా డ్రోన్స్ మీద కానీ, వ్యవసాయ పనిముట్ల మీద కానీ అన్నిటి మీద కూడా జీఎస్టీ తగ్గినందువలన ఈరోజు రైతాంగం కూడా సంతోషంగా ఉన్నారు. మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. చంద్రబాబు గారి ఆలోచనల్ని ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు జీఎస్టీ రేపు ప్రధానమంత్రి మోడీ గారు 16వ తేదీ కర్నూలులో రోడ్ షో చేసి ప్రజల్లో ఇంకా చైతన్యం తీసుకురావాలి. తగ్గించిన జీఎస్టీ ప్రజలకు మేలు జరగాలి, ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి, ప్రజలకు కూడా తగ్గించామనేటువంటి దాంతో ఆలోచన విధానంలో